ప్రతిరోజు ఉదయం ప్రశాంతంగా, సానుకూలంగా మొదలు పెట్టడానికి శివ ప్రార్థన ఎంతగానో సహాయపడుతుంది. ఈ వీడియోలో లేవగానే శివుడిని ఎలా ధ్యానించాలో, పఠించాల్సిన మంత్రాలు, ఇంకా రోజువారీ జీవితంలో శాంతిని ఎలా పెంపొందించుకోవాలో తెలుసుకుందాం. నమస్కారం. ఈరోజు మనం ఒక పవిత్రమైన యాత్రలోకి అడుగు పెడుతున్నాం. ప్రతిరోజు ఉదయం మన కళ్ళు తెరిచిన వెంటనే మనసులో ఒక భయం, ఒక తొందర, రేపటి గురించి ఒక ఆందోళన మొదలవుతుంది. ఈ ప్రయాసలన్నీ పక్కన పెట్టి మన రోజును ప్రశాంతంగా, పాజిటివ్గా ఎలా మొదలు పెట్టాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. లేవగానే మనం చేసే మొదటి పని మన మనస్సును, శరీరాన్ని ఒక పవిత్రమైన శక్తితో నింపడం. ఆ శక్తి సాక్షాత్తు పరమశివుడు. శివ అంటేనే శుభం, శాంతం, మంగళం. చాలామందికి ఒక ప్రశ్న వస్తుంది, ఉదయాన్నే శివుడిని ఎందుకు ప్రార్థించాలి? శివతత్వం. శివుడు కేవలం ఒక దేవుడు కాదు, ఆయన ఒక తత్వం. కాలానికి, అహంకారానికి అతీతమైన తత్వం. మనలోని అహంకారాన్ని తగ్గించి మనల్ని నిశ్శబ్దంగా, ప్రశాంతంగా ఉంచే తత్వం. సంహారకర్త. శివుడు వినాశకుడని చెబుతారు, కానీ ఆయన వినాశనం చేసేది మనలోని చెడు ఆలోచనలను, అహంకారాన్ని, భయాన్ని. ఈ చెడులన్నీ తొలగిపోయినప్పుడే మన మనస్సు ప్రశాంతంగా మారుతుంది. ధ్యానానికి మూలం. శివుడు మహాయోగి, ఆయన ధ్యానానికి ప్రతిరూపం. ఉదయాన్నే ఆయనను స్మరిస్తే మన మనస్సు ధ్యానానికి సిద్ధమవుతుంది. రోజు మొత్తం మన పనులు సక్రమంగా, ఏకాగ్రతతో సాగుతాయి. ఇప్పుడు మనం ప్రధాన అంశంలోకి వద్దాం. ఉదయం లేవగానే శివుడిని ఎలా ప్రార్థించాలి? చాలా క్లిష్టమైన పద్ధతులు అవసరం లేదు. కేవలం మన హృదయం నుండి వచ్చే భక్తి చాలు. కళ్ళు తెరిచిన వెంటనే మీ బెడ్పై కూర్చొని, కళ్ళు మూసుకొని ఒక దీర్ఘ శ్వాస తీసుకోండి. మీ చేతులను జోడించి మీ మనస్సులో శివనామాన్ని స్మరించుకోండి. శ్లోకం. ఈ శ్లోకాన్ని నెమ్మదిగా, స్పష్టంగా పఠించండి. కరాగ్రే వసతే లక్ష్మి, కరమధ్యే సరస్వతి, కరమూలే స్థితో బ్రహ్మ, ప్రభాతే కరదర్శనాం అని చెప్పి మీ చేతులను చూసుకోండి. ఇది రోజును పవిత్రంగా ప్రారంభిస్తుంది. శివధ్యానం. శాంతంగా కూర్చొని మీ మనస్సులో శివలింగాన్ని లేదా శివుడి రూపంను ఊహించుకోండి. ఆయన నుదిటిపై ఉన్న 3వ కన్ను, మెడలో ఉన్న పాము, చేతిలో ఉన్న త్రిశూలం, తలపై ఉన్న చంద్రవంకను గుర్తు చేసుకోండి. ఈ రూపం నుండి వచ్చే పాజిటివ్ శక్తి మీ శరీరమంతా నిండిపోతున్నట్లు ఊహించుకోండి. శివమంత్రం. ఓం నమఃశివాయ మంత్రాన్ని 11 లేదా 21 సార్లు పఠించండి. ఈ మంత్రాన్ని పఠిస్తున్నప్పుడు దాని అర్థాన్ని మనస్సులో ఉంచుకోండి. ఆ పరమశివుడికి నమస్కరిస్తున్నాను. ఈ మంత్రం యొక్క కంపనాలు మనస్సులో ప్రశాంతతను, మన శరీరంలో సానుకూల శక్తిని నింపుతాయి. ఉదయం చేసే ఈ ప్రార్థన కేవలం కొన్ని నిమిషాలకే పరిమితం కాదు. ఈ శాంతిని మనం రోజు మొత్తం కొనసాగించాలి. జాగ్రత్తగా ఉండండి. మీ పనులన్నీ చేస్తున్నప్పుడు మీ ఆలోచనలను గమనించుకోండి. కోపం వచ్చినప్పుడు, భయం కలిగినప్పుడు ఒక్క క్షణం ఆగి మీ మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నించండి.
చిన్న సహాయాలు చేయండి. తోటివారికి చిన్న చిన్న సహాయాలు చేయడం ద్వారా మీలో పాజిటివిటీ పెరుగుతుంది. ప్రకృతితో సమయం గడపండి. కొన్ని నిమిషాలు బయట నడవండి. పచ్చని చెట్లను చూడండి. ప్రకృతి శివుడి స్వరూపమే. ఈ పద్ధతులన్నీ పాటించడం ద్వారా మీరు మీ రోజును కేవలం మొదలు పెట్టడమే కాదు, మీ జీవితాన్ని శాంతంగా, ఆనందంగా జీవించడం మొదలు పెడతారు. ప్రతి ఉదయం శివనామాన్ని స్మరిస్తే మీ జీవితంలో శుభం, శాంతి, విజయం లభిస్తాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ స్నేహితులతో పంచుకోండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ. నమస్కారం.